మన ప్రోగ్రామ్‌కి వచ్చేసరికి ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో హెడ్ పేజ్‌లో ఏమైతే యూజ్ చేస్తామో డాక్యుమెంట్‌లో, అలానే హెడ్ సెక్షన్‌కొచ్చేసరికి మనం ఏ కంటెంట్ అయితే రాయాలనుకుంటున్నామో ఇన్ఫర్మేషన్ అది హెడ్ సెక్షన్‌లో షో చేస్తున్నాం. తర్వాత ఫైనల్‌గా టైటిల్‌కొచ్చేసరికి మనకు కావాల్సిన ఏదైతే టైటిల్ షో చేయాలి, మనకి హెడ్డింగ్ ఏం కనిపించాలి అని చెప్పడానికి అది అప్పర్ టు లోవరా ఏ కేస్ అనేది మనం చెప్పడానికి వెబ్ పేజ్‌లో. ఇప్పుడు హెడ్ సెక్షన్‌కి వచ్చేసరికి ఏంటి, హెడ్ సెక్షన్ అనేది ఎండ్ చేస్తున్నా బాడీ అనే ట్యాగ్ అనేది ఓపెన్ చేసి బాడీలోని మన మెయిన్ కంటెంట్ ఏముంటుంది ఆ ఏరియాలో అది వెబ్ పేజ్లో షో చేయాలి. తర్వాత మనం ఏదైతే జావా స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నామో ఆ జావా స్క్రిప్ట్లోని వేర్ s2 అంటే ప్రాంప్ట్ అని, ఆ ప్రాంప్ట్లో మనం ఏం రాయాలనుకుంటున్నాం ఎంటైర్ అప్పర్ కేస్ స్ట్రింగా ఏంటి అనేది. అదే వేర్ అని యూస్ చేస్తే డిక్లేర్ అనేది వేరియబుల్ చేస్తున్నట్టు, s2 అంటే వేరియబుల్ నేమ్ కోసం, ప్రాంప్ట్ అంటే మన యూజర్ యొక్క డేటాలో ఇన్పుట్ అనేది షో చేయడానికి, దాంట్లో ఏ మెసేజ్ స్టోర్ చేయాలి యూజర్ యొక్క డేటా అనేది డిఫాల్ట్ అయితే ఎంప్టీ వాల్యూసా అని చెక్ చేయడానికి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి హలో అని మనం స్ట్రింగ్ అని ఇస్తే అది లోవర్ కేసా అప్పర్ కేసా అని కన్వర్ట్ చేయడానికి. తర్వాత లోవర్ కేస్లో ఎలా కన్వర్ట్ అవుతుంది, అప్పర్ కేస్లో ఎలా కన్వర్ట్ అవుతుంది. అదే ఆల్ట్ అని ఇస్తే లోవర్ స్ట్రింగ్లో ఏంటి అది s1లోనా s2లోనా మనకు షో చేయడానికి. ఆల్ట్ ఫంక్షన్ యూస్ చేస్తే ఆ పాప్ ఫంక్షన్ మెసేజ్ అనేది డిస్ప్లే చేయడానికి. తర్వాత s1 అంటే కాంకాటినేషన్స్ కానీ రిజల్ట్స్ కానీ స్ట్రింగ్లో కనిపించడానికి. డాక్యుమెంట్ రైట్ అనేది లోవర్ కేస్ స్ట్రింగా ఏంటి, అదే డాక్యుమెంట్ రైట్ ఫంక్షన్ అయితే ప్రింట్ రిజల్ట్ అనేది వెబ్ పేజ్లో ఎలా. డిస్ప్లేకి వచ్చేసరికి లోవర్ కేస్ స్ట్రింగ్ అనేది లోవర్ కేస్లో కావాలా అప్పర్ కేస్లో కావాలా అనేది మనం ఇచ్చే మెసేజ్ బట్టి డిస్ప్లే అవుతుంది. అండ్ స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేస్తాం, బాడీ క్లోజ్ చేస్తాం, వెబ్ పేజ్ హెచ్టీఎంఎల్ క్లోజ్ చేస్తాం. ఫైనల్గా మన అవుట్పుట్ ఏంటి, మనకి లోవర్ కేస్లో కావాలా అప్పర్ కేస్లో కావాలా అనేది మనకు షో చేస్తుంది.